హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఈరోజు మనం మంచి కారపొడి చేసుకుందామండి. ఈ కారపొడి అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి, ఇడ్లీ దోశల్లోకి, ఉప్మాలోకి అయితే మరింత బాగుంటుంది అనమాట. వెల్కమ్ టు తెలుగు రుచులు. నేను మీ సంయుక్త. ఈరోజు మన కిచెన్లో మనం కందిపప్పు, పచ్చి కొబ్బరిని ఉపయోగించి కొబ్బరి కందిపొడిని తయారు చేసుకున్నాము. ఇది చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. దీనికి మనం ఒక కప్పు, ఫుల్ కప్పు కందిపప్పు తీసుకున్నాము. ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు, పావు కప్పు పెసరపప్పు, ఒక అర కొబ్బరి చిప్ప, ఒక కాయలో సగం, ఒక 3 వెల్లుల్లి పొట్టు తీయనివి, కొంచెం చింతపండు, కారం, కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నది. కరివేపాకు మెయిన్ అండి. ఈ కారంలోకి కరివేపాకు చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఫుల్ కప్పు కందిపప్పుని దోరగా వేయించుకుందామండి, మాడకూడదు. కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు కూడా మనం ఈ కందిపప్పుని వేయించి తీసేసుకున్నాము. ఇవన్నీ కూడా మనం పొడిగానే వేయించుకోవాలి. కందిపప్పు వేగిపోయినాయండి. ఇవైతే మనం పక్కన ఒక ప్లేట్లోకి చల్లార్చుకుందాము తీసుకొని. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు, ఒక పావు కప్పు పెసరపప్పును కూడా వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు మాడకుండా దోరగా వేయించుకోవాలి. మనకి ఈ కారపొడి టిఫిన్స్లోకి, భోజనంలోకి చాలా 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 బాగుంటుందండి. నెయ్యి వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఈ కారపొడిని ఉపయోగించి 4-5 రకాల కారపొడులు కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. మల్టీపర్పస్ అన్నమాట. ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న, కొంచెం దోరగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇది బాగా నల్లగా కరివేపాకు రానవసరం లేదు, మనకి పచ్చివాసన పోతే బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా పప్పులన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లగా చల్లార్చుకోవాలి. నేను ఎక్కడ ఆయిల్ వేయలేదు. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం కొబ్బరి తీసుకుంటున్నాము. పచ్చి కొబ్బరి మనకి కొంచెం ఆరింది అయితే చాలా బాగుంటుంది. ఆరిన కొబ్బరిని మనం చిన్న చిన్న ముక్కలుగా మనకి మిక్సీ జార్లో పడే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఈ కొబ్బరి ఫ్రై అయ్యేటప్పుడు మనం కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం డ్రైగా వేయించుకుంటున్నాం కాబట్టి ఇంగువ వేస్తే మాడిపోయిద్ది కాబట్టి నేను ఇప్పుడు ఇంగువ వేయట్లేదు. చివర్లో ఆయిల్లో పొంగిచ్చి వేస్తాను అనమాట. ఇందులోనే మనం తీసుకున్న ఒక 4 రెమ్మల చింతపండు తీసుకొని కొంచెం వేయించుకోవాలి. ఎందుకంటే ఇది కారపొడి కాబట్టి అన్నీ కొంచెం పచ్చి పచ్చిగా కాకుండా కొంచెం వేయించి వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. ఒక 3-4 పెద్ద వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. పొట్టు తీయకుండానే ఉండాలి, కానీ కొన్ని పొట్టు తీసున్నాయి, కొన్ని ఏమో అలాగే వేసేసాను. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా ఇందులోనే వేసి దూరగా వేయించుకున్నాము. ఏదైనా కానీ మనం పప్పులు తప్ప మిగతావన్నీ కూడా కొంచెం లైట్గానే వేయించుకోవాలి. ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, కరివేపాకు వీటిని మిక్సీ జార్లో వేసి మనం ఒకసారి మెత్తగా పొడి చేసుకున్నాము. ఎందుకంటే ఈ పొడి మెత్తగా ఉంటేనే బాగుంటుంది. కొబ్బరి, వెల్లుల్లి కూడా వేస్తాం కాబట్టి కొంచెం చివరిలో తొక్కలుగా వస్తుంది, బరకగా వస్తుంది, మనకు బాగుంటుంది టేస్ట్. దాంతోపాటు పప్పులు కూడా బరకగా ఉంటే బాగుండదు అనమాట. ఈ పప్పులు మాత్రం పూర్తిగా పొడి ఇవ్వాలి. మనం తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పొడిని చూద్దామండి ఎలా ఉందో. ఇదిగండి, ఇంకొంచెం మెత్తగా వేసుకోవాలి. ఇందులోనే నేను కారం వేసి కొంచెం మెత్తగా వేసుకుంటాను అనమాట. కారం మనకు తగినంత, మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. కొంచెం కారంగానే ఉండాలి, స్పైసీగా ఉంటేనే కారపొడి బాగుంటుంది. ఇప్పుడు కారపొడి కూడా వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి, అలాగే మనం చింతపండు వేయించి పెట్టుకున్న చింతపండు కూడా వేసి మనం మెదుపుకోవాలండి. అలాగే జీలకర్ర కూడా, వెల్లుల్లిపాయలు పక్కకు తీసి పెట్టుకొని మనం చిన్నుల్లిపాయలు ఏం చేద్దామంటే చివర్లో వేసుకున్నాము. ఈ జీలకర్రను కూడా ఇందులో వేసేసి మనం మెదుపుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను కొంచెం బరగ్గానే ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ వేసేసుకున్నాము. వెల్లుల్లిపాయ వేసేసుకొని ఒక రౌండ్ అయితే తిరగనిద్దామండి, మెత్తగా కాకూడదు. తర్వాత మనం చూసుకొని ఒకవేళ మరీ ఎక్కువ బరకగా ఉంటే ఇంకొకసారి వేసుకున్నాం. ఇది కొంచెం తొక్కలుగానే ఉందండి. ఇది ఒక్కసారి
మనం ఇంకొకసారి గ్రైండర్లో వేసి ఒక రౌండ్ అయితే వేద్దామండి. మరి ఇంత తొక్కలుగా టిఫిన్స్లో మనం తినలేమన్నమాట. వెల్లుల్లిపాయ తొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. అందుకని మనం ఒక్కసారి ఇంకొక రౌండ్ అయితే మనం వేసేసుకున్నాం. ఈ కారప్పొడి మనం కందిపప్పు ఒట్టి కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు చేసుకునే దానికంటే కూడా మనం పచ్చి కొబ్బరి వేస్తున్నాం కాబట్టి మరింత కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ మనం మళ్ళీ వేసుకున్న ఈ విధంగా మెత్తగా పొడిలాగా వేసుకోవాలండి. ఇది బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి ఇందాక చెప్పాను కదా, మనం ఇంగువ అయితే మాడిపోయిద్దన్న ఉద్దేశంతో వాటితో వేయించుకోలేదు మనం. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో పల్లి ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకొని, ఒక స్పూనే కాబట్టి వేసేసుకొని మనకు కావలసినంత ఇంగువని వేసి అట్లా పొంగించుకోవాలండి. పొంగించుకుంటే మంచి సువాసన వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ మంట కనుక ఉన్నట్లయితే ఆ ఫ్లేమ్కి మాడిపోయిద్ది అనమాట ఇంగువ. ఆ ఇంగువ నూనె తీసుకొచ్చి ఈ కారపొడిలో వేసేద్దాం. వేసి మనం బాగా కలిసే విధంగా ఇంగువ మంచిగా వాసన కారపొడికి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ ఇంగువ వాసన ఈ కారపొడికి మెయిన్ అన్నమాట. ఇందులో కరివేపాకు, కొబ్బరి, ఇంగువ ఉంటాయి కాబట్టి చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తెలుగు రుచులు ఛానల్ని వాచ్ చేయండి. మీకు నచ్చితే, ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒకసారి కొంచెం అన్నంలో నెయ్యి వేసుకొని టేస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఉప్పు కనుక తక్కువైనట్టయితే మళ్ళీ మనం ఉప్పు కలుపుకున్న తర్వాత ఒక బాటిల్లోకి తీసేసుకున్నాము. సరిగ్గా ఉందంటే మనం బాటిల్లోకి తీసేసుకోవచ్చు. ఉప్పు కోసమే నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇది మనకు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం రైస్లో కూడా తింటాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాలి. కారప్పొడి అంటే స్పైసీగానే ఉండాలన్నమాట. ఇది రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పప్పులోకి కూడా ఇది కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ కారప్పొడి అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా సరే పొడి పొడిగా కలుపుకొని తినకూడదండి. గొంతులోకి వెళ్ళిపోద్ది అనమాట, దగ్గు వస్తుంది. అందుకోసమని ఇట్లా ముద్దలాగా చేసుకొని అది మనం గొంతుకి అడ్డుపడకుండా తినాలన్నమాట. బాగుందండి. కాకపోతే కొంచెం ఉప్పు తక్కువైంది. ఆ ఉప్పు కూడా మనం కలిపేసుకున్నాము. చాలా కొంచెం ఉప్పు అనమాట. ఎందుకంటే ఇది మనకు టిఫిన్స్లోకి అయితే ఇలాగే సరిపోద్ది, రైస్లోకి అయితే మాత్రం ఉప్పు సరిపోద్ది అనమాట. అందుకోసం నేను కొంచెం ఉప్పునైతే యాడ్ చేసిన తర్వాత మనం ఒక మంచి బాటిల్లోకి తీసేసుకున్నాం. ఇది చాలా చాలా బాగుందండి. రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటున్నాను, సూపర్గా ఉంది. మామూలుగా మనం కామన్గా చేసుకునే కందిపొడి కంటే కూడా కొబ్బరితో చేసుకున్న కందిపొడి చాలా సూపర్ టేస్ట్తో ఉందండి. చాలా చాలా బాగుంది. మంచి కలరు. మనం ఎండుమిర్చి వేసుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే కారం వేసుకుంటే మనకి మంచి కలరు, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఎండుమిర్చి కూడా చాలా బాగుంటుంది. ఇదిగండి ఇప్పుడు మనం ఉప్పు కూడా కొంచెం వేసేసి కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ బాటిల్లోకి నేను తీసేసుకున్నాను. కారపళ్ళు, పచ్చళ్ళు ఎప్పుడైనా గ్లాస్ బాటిల్స్లో కానీ సెరామిక్ జార్స్లో కానీ తీసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో, మంచి రెసిపీతో మేము ముందుంటాను. బాయ్ అండి.